హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ రసమలై. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి, అంత టేస్టీ రెసిపీ. అయితే ఈ వీడియోలో మనం కాస్త వెరైటీగా ఎంతో టేస్టీగా ఉప్మా రవ్వతో అంటే బొంబాయి రవ్వతో రసమలై చేసే ప్రాసెస్ని తెలుసుకుందాం. బొంబాయి రవ్వతో చేసే ఈ రసమలై కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మీరెప్పుడు చేసినా ఇలా రవ్వతోనే రసమలై చేసుకుని మరీ తింటారు, అంత బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా రసమలై చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు పాలను తీసుకుందాం. ఇక్కడ నేను పాలను వేడి చేయలేదు, అలాగే యూజ్ చేస్తున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు పాలను బాయిల్ అవ్వనిద్దాం. ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించండి. పాలన్నీ ఇనికిపోయి రవ్వ ఇలా దగ్గర పడ్డాక 1/2 కప్పు పంచదారను వేసి బాగా కలపండి. చక్కెర వేశాక మళ్ళీ కాస్త పల్చగా అవుతుంది. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించండి. మీకు రవ్వ ప్యాన్కు అతుకుపోయినట్టు అనిపిస్తే 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలపండి. ఇలా రవ్వ దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. రవ్వ చల్లారాక అంతా కూడా బాగా మిక్స్ చేయండి. 2 నిమిషాలు ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఇలా కలిపాక చేతికి కొద్దిగా నెయ్యిని రాస్తూ రసమలై షేప్లో చేసుకుందాం. ఫస్ట్ రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేస్తే చక్కగా ఇలా కట్లెట్ షేప్లో వస్తుంది. ఇలాగే అన్నీ కూడా చేసి తీసుకుందాం. పగుళ్ళు రాకుండా చేయండి. ఇలా అన్నీ చేశాక మరొక ప్యాన్లోకి 1 కప్పు పాలను తీసుకుందాం. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మరో 3-4 నిమిషాలు బాగా మరిగించండి. 3-4 నిమిషాల తర్వాత రవ్వ కట్లెట్స్ని నిదానంగా తీసుకుందాం. అన్నీ కూడా బాగా ముడిగేట్లు చూడండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 నిమిషాలు ఉడికించాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రసమలై సాఫ్ట్గా జ్యూసీగా అయ్యింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. వీటిని వేడివేడిగా తిన్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టి కాస్త చల్లచల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. పైన గార్నిష్ కోసం బాదాం, పిస్తాను కట్ చేసి ఇలా సర్వ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా చాలా సింపుల్గా ఓసారి రసమలై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. అలాగే ట్రై చేసిన వారు మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.